కేటీఆర్ను ఎందుకు అరెస్ట్ చేస్తలే, అడ్డగోలుగా తిడుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవట్లే, దీని వెనుక ఆంతర్యం ఏంటో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలి బండి సంజయ్ అంటా ఉన్నాడు. కేటీఆర్ విషయంలో కాంగ్రెస్ చేస్తుందంతా లొట్టపీసు వ్యవహారమే, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కేసులోనూ హడావుడి చేసిన వదిలేశారని విమర్శ. సరే, 3వ పేజీలో ఉంది. ఫార్ములా ఈ రేస్ కేసులో సహా అనేక అవినీతి ఆరోపణలున్న కేటీఆర్ను రాష్ట్ర ప్రభుత్వం రెడ్డి ఎందుకు అరెస్టు చేయడం లేదని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. దీని వెనుక ఆంతర్యం ఏంటో సీఎం రేవంత్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎంను పట్టుకొని లొట్టపీసు సీఎం చిట్టినాయుడు సన్నాసి అని అడ్డగోలుగా తిడుతున్న రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్ ఒకటేనా అని మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా అందరికి కూడా అదే అనుమానం వస్తూ ఉంది. కేటీఆర్ను ఎందుకు అరెస్ట్ చేస్తలేడు అనే అనుమానం అందరికీ కలుగుతూ ఉంది. లొట్టపీస్ సీఎం ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే ఈరోజు లొట్టపీస్ సీఎం అయితే రేపచ్చే సీఎం కూడా లొట్టపీస్ సీఎం అవుతాడు. ఒకవేళ వాళ్ళ ప్రభుత్వం వచ్చినా ఆ సీఎంలు లొట్టపీస్ సీఎంలు అవుతారు. ఇక మాటల్లో యుద్ధం కొనసాగే అవకాశం ఉంటుంది. ఇక సీఎంకు విలువ ఉండదు, ఎవరికి విలువ ఉండదు, ఇష్టానుసారంగా మాట్లాడే ఉంటుంది. బండి సంజయ్ అన్న మాట అందరికీ అదే అనుమానం వస్తూ ఉంది. ఇంకెందుకు రేవంత్ రెడ్డి కేటీఆర్ని అరెస్ట్ చేయకుండా జాప్యం చేస్తూ ఉండవు, లేదంటే ప్రభుత్వం దగ్గర ఆధారాలు లేకుండానే ఆరోపణలు ఎందుకు వేసింది, చేతగానే ఆరోపణలు చేయడం ఏమటికి అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో దానిపైన ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఒకసారి దృష్టి పెట్టాలి. వాళ్ళను వీలైనంత తొందరగా వాళ్ళ తప్పిదాలను చూపించి అరెస్ట్ చేసే ప్రయత్నం చేయాలి.